మన బ్లడ్ గ్రూప్తో మనం ఎలాంటి వారమో చెప్పొచ్చంట. అసలు మన బ్లడ్ గ్రూప్ ప్రకారం మనం ఎలాంటి వారమో నిజంగా తెలుసుకోవచ్చా? ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని కంట్రీస్లో ఆస్ట్రాలజీ ప్రకారం మనుషులు ఎలాంటి వారు అనేది అంచనా వేస్తారు. మరికొన్ని దేశాల్లో అయితే మనుషులు ప్రవర్తన, నడక బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఎలాంటి వారు అనేది ఒక అంచనాకు వస్తారు. అయితే రీసెంట్ టైమ్స్లో మన బ్లడ్ గ్రూప్ బట్టి కూడా మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలుసుకోవచ్చంట. నార్మల్గా మన బ్లడ్లో ఉండేవి 4 గ్రూప్స్: ఓ, బి, ఏ, ఏబి. ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ ఈ 4 గ్రూపులు పరిమితం చేయబడడం కరెక్టేనా అన్నది ఓ చర్చనీయాంశం. అందుకే ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూనే చాలామంది సరదాగా అసలు మన బ్లడ్ గ్రూప్ గురించి ఏం చెప్తారా అని తెలుసుకుంటుంటారు. మన ఇండియాలో అయితే రాసుల ప్రకారం మనుషుల వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తారు. జపాన్లో ప్రజలు బ్లడ్ గ్రూప్ ద్వారా పోలికల్ని నమ్ముతారంట. ఆ దేశంలో ఎక్కువ మంది ఏ గ్రూప్ వాళ్ళు ఉంటారంట. ఏ గ్రూప్కి ఎలాంటి పర్సనాలిటీ ఉందో తెలుసుకుందాం. ఏ బ్లడ్ గ్రూప్ పర్సన్స్. ఏ బ్లడ్ గ్రూప్ వారు తెలివైన వారు. ఏం చేసినా చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తారు. వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్. అంతేకాకుండా బాగా హెల్పింగ్ నేచర్ కలవారు. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. సహనం ఎక్కువ, పీస్ని కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మరీ సెన్సిటివ్ అయిపోతారు. వీళ్ళకి రూల్స్ని బ్రేక్ చేయడం నచ్చదు. ఖచ్చితంగా రూల్స్ని ఫాలో అవుతారు. డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఒకేసారి ఎక్కువ రకాల పనులు వీళ్ళు చేయలేరు. ప్రతిదీ శుభ్రంగా సరైన చోటు ఉండాలని కోరుకుంటారు. ఏదైనా చేసేటప్పుడు ముందుగానే ప్లాన్గా ఉంటారంట. ఏం చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తారు. వీళ్ళలో చాలామందికి ఓసిడి సమస్య ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఒక లిమిట్లో. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా గొడవ పడడం నచ్చరు. వాళ్ళ అభిప్రాయాల్ని, ఐడియాస్ని ఇతరులతో బాగా పంచుకుంటారు. ఏ గ్రూప్ వాళ్ళని మనం బాగా నమ్మొచ్చని కొందరు మానసికవేత్తలు చెప్తున్నారు. బి బ్లడ్ టైప్ పర్సనాలిటీస్. బి బ్లడ్ గ్రూప్ వారు తమ క్రియేటివిటీతో ఫేమస్ అవుతారు. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకునే విషయంలో మాత్రం అంత ఫాస్ట్గా పనిచేయలేరు. దేనిపైనైనా కాన్సన్ట్రేషన్ పెట్టారంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆ పని ముందుకు తీసుకెళ్ళగలరు. ఒక లక్ష్యం పెట్టుకున్నాక అది నెరవేరకపోయినా దాన్ని మాత్రం వదలరు. రిపీటెడ్గా సక్సెస్ అయ్యేదాకా ట్రై చేస్తూనే ఉంటారు. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్. ఏదైనా కోరుకుంటే ప్రపంచంలో ది బెస్ట్గా ఉండాలని మనసులో బలంగా ఫిక్స్ అవుతారు. వీళ్ళు కూడా ఒకేసారి ఎక్కువ పనులు చేయలేరు. ఒకేసారి ఒకే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. వీళ్ళు ఏదైనా చాలా లోతుగా ఆలోచిస్తారు. వేగంగా కూడా ఆలోచిస్తారు. అంతేకాకుండా ఇతరుల మైండ్ సెట్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఛాలెంజెస్ అనేవి నచ్చవు. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే తీసుకోలేరు. ఇతరులతో పోటీలు, వివాదాలు నచ్చవు. ఫ్రెండ్షిప్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కొన్ని సమయాల్లో స్వార్థం, సహాయం వంటి లక్షణాల వల్ల ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. బి గ్రూప్ వారిలో ఈ సమాజం ఎక్కువగా నెగిటివ్ లక్షణాలనే చూపిస్తుంది. అందువల్ల వీళ్ళు ఒంటరి అవుతారు. ఒక్కొక్కసారి వీళ్ళే దూరంగా జరిగిపోతారు. వీళ్ళని అంచనా వేయడం చాలా కష్టం. ఏబి బ్లడ్ గ్రూప్ పర్సనాలిటీస్. ఏ గ్రూప్ మరియు బి గ్రూప్ లక్షణాలు ఈ ఏబి గ్రూప్ వారిలో ఉంటాయి. సాధారణంగా ఇతరులకు వీళ్ళు అర్థం కారు. డబల్ సైడ్ ఉన్నట్లు ఇతరులు వీళ్ళలో ఫీల్ అవుతారు. వీళ్ళు ఒక్కోసారి బి గ్రూప్ వారిలాగా ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏ గ్రూప్ వారిలాగా మొహమాట పడుతుంటారు. చెప్పాలంటే ఒకే వ్యక్తిలో 2 వ్యక్తుల లక్షణాలు ఉంటాయి. స్ట్రేంజర్స్ ముందు ఈ బ్లడ్ గ్రూప్ వారు వాస్తవంగా ఉంటారు. అయితే వీళ్ళ మెంటాలిటీ ఏంటో కొత్త వారికి అంత ఈజీగా అయితే అర్థం కాదు. ఈ ఏబి బ్లడ్ గ్రూప్ వారి లాగానే వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా చాలా తక్కువ ప్రపంచంలో. ఏబి గ్రూప్ వారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. చాలా ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. ఏబి గ్రూప్ వారితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే జీవితంలో బోర్ మూమెంట్ అనేది ఉండదంట. ఎప్పుడూ ఇతరులకు ఫన్ ఇస్తూనే ఉంటారు. సిల్లీ థింగ్స్ని వీళ్ళు పెద్దగా పట్టించుకోరంట. అంటే ప్రతి చిన్నదాన్ని గుచ్చి చూడరు, లైట్ తీసుకుంటారు. అయితే వీళ్ళు స్ట్రెస్ని తీసుకోవడంలో విఫలమవుతారు. వీళ్ళు చాలా వేగంగా ఉంటారు. ఇతరులతో డీలింగ్ చేసే విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ఒక విషయం ఆలోచించేటప్పుడు ఇతరుల కోణం కూడా ఒకసారి ఆలోచిస్తారు. వీళ్ళకి క్యాలిక్యులేషన్స్ బాగా వస్తాయి. లాజికల్ స్కిల్స్ బాగా ఉంటాయంట. లోతుగా విశ్లేషించగలరు. బరాక్ ఒబామా, జాకీ జాన్ వీళ్ళు ఈ గ్రూప్కి చెందినవారు. ఓబి బ్లడ్ గ్రూప్ పర్సనాలిటీస్. ఓ గ్రూప్ పర్సన్స్ ఒకే చోట ఉండలేరు. వీళ్ళకి ధైర్యం ఎక్కువ. తమను తాము ఉన్నంత స్థానాల్లో ఉండేలా చూసుకుంటారు.
వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారంట. ఈ ఓ గ్రూప్ పర్సన్స్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయంట. చిన్న చిన్న విషయాల్ని వీళ్ళు లైట్ తీసుకుంటారు. వీళ్ళకు ఏ గ్రూప్ వాళ్ళు కానీ తగిలితే ఆ గ్రూప్ వాళ్ళు వీళ్ళని చూసి స్వార్థపడడం అనుకుంటారంట. ఎందుకంటే ఏ గ్రూప్ వాళ్ళు చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెడతారు. ఈ ఓ గ్రూప్ వాళ్ళు దయాగుణం, జాలి ఎక్కువ. వీళ్ళు ఎక్కువ మంచిని ఇష్టపడతారు. ఓ గ్రూప్ వాళ్ళు సిచ్యువేషన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఒక వ్యక్తి ఇలానే ఉండాలి అనే రూల్స్ వీళ్ళు పెట్టుకోరు. కఠినమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు చాలా సమర్థంగా ఉండగలరు. వీరిలో ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా స్థిరంగా, మనసులో బలంగా ఉంటారు. అందుకే ఓ గ్రూప్ వారిని జపనీయులు, వారియర్స్ అని పిలుస్తారు. వీళ్ళు నిజాయితీపరులు. వీళ్ళకి అబద్ధం చెప్పేవాళ్ళన్నా, నిజాలు దాచేవాళ్ళన్నా ఇష్టం ఉండదు. వీళ్ళు ప్రతిదాన్ని భారీగా ఊహించుకుంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు. ఇవి మన ప్రపంచంలో ఉన్న 4 బ్లడ్ గ్రూప్ పర్సన్స్ యొక్క క్వాలిటీస్. ఇంతకీ మీది ఏ బ్లడ్ గ్రూప్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.